దశమ భాగం ఇశ్రాయేలీలది. సజీవ యాగంగా ఈరోజు నువ్వు వచ్చేయాలి దేవుని దగ్గరికి. కాబట్టి ఇప్పుడు దశమ భాగం ప్రత్యేకంగా లేదు. 100% నువ్వు వస్తే అందులో ఏముంది? దశమ భాగం ఉంది కదా అని చెప్పారు. బాగుంది కదా, నిజమే కదా, మనం వచ్చేయాలనుకున్నాం. కానీ మనం దశమ భాగము ఇవ్వట్లేదు, సజీవ యాగంగాను రావట్లేదు. మరి అప్పుడు పరిస్థితి ఏంటి? అసలు ఆలోచిద్దాం. సామెతల గ్రంథం చదువుతున్నారు కదా, అందులో 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట, 9-10 వచనాల్లో ఒక మాట ఉంది. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి అప్పుడేం జరుగుద్ది? అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును, నీ గానుగలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారు. ఇప్పుడు రాబడిలో ప్రథమ ఫలము, ఆస్తిలో భాగము ఇవ్వకపోతే మన కొట్లలో నుండి సమృద్ధి అయినది రాదా అనే కదా. అప్పుడు అన్నారంటే నువ్వు అది చేస్తేనే ఇది వస్తుంది, మరి అది చేయకపోతే రాదు. అప్పుడు నాకు అర్థమైంది, ఎంత చేసినా ఎందుకయ్యా జనాలు అప్పుల కోసమే తిరుగుతున్నారు అంటే ఇది సరిగా చేయట్లేదు కాబట్టి. అందరూ కష్టపడుతున్నారు, కానీ చివరికి వచ్చేటప్పటికి అబ్బా బాగా కష్టపడ్డా నేను ఎలా, కానీ చివరికి వచ్చేటప్పటికి మాత్రం అవి అప్పటికే సరిపోయినాయి అనే సమాధానాలే వింటున్నాం. ఇక్కడ చెప్పబడిన మాట, నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండాలంటే, నీ గానుగలో నుండి క్రొత్త ద్రాక్షరసం పైకి పొరిలి రావాలి అంటే ఫస్ట్ నువ్వు ఒక పని తప్పకుండా, అది లోపం జరిగింది అంటే ఇక్కడ నువ్వు తప్పకుండా నష్టపోతావు. సమృద్ధి ఉండదు, క్రొత్త ద్రాక్షరసం పైకి పొరిలి పారదు. అందుకేనేమో ఎంత కష్టపడినా మనం చేయలేకపోతున్నాము అనిపించి పరిశీలన చేశాను. డబ్బులను ఆశించో మీ దగ్గర నుండి కానుకలు దశమ భాగాలు కోరి మాత్రం నేను ఈ విషయం చెప్పట్లా. ఇది మీరు ముందు దృష్టిలో పెట్టుకోండి. అసలు నాకు వద్దు మీ, నేను చాలా సంతృప్తిగా ఉంటాను. దేవుడు కూడా నన్ను అంత సమృద్ధిగా ఆశీర్వదించాడు. 100 సార్లు చెప్పుంటా. ఈరోజు ఈ మాత్రపు స్థితి, ఈ మాత్రపు అంటే చాలా బెస్ట్. ఇది నేను ఎప్పుడు మర్చిపోను. ఇది మర్చిపోయిన రోజు నేను ఇలా ఉండను, మీరు గుర్తుపెట్టుకోండి. నేను నా ఈ స్థితి నుండి నేను దిగజారిపోయాను అంటే ఇది లేనప్పుడే జరుగుద్ది నా జీవితంలో. అది మీరు రాసి ఉంచుకోవచ్చు, అంటే నన్ను చూడగానే మీరు గుర్తుపట్టవచ్చు అనమాట. కాబట్టి నేను ఇప్పుడు మిమ్మల్ని ఆశించో వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టేశారు వీళ్ళ కానుకలు, మేము మొదటి నుండి చెప్తున్నాం కానుకలు మాకొద్దు, కానీ మీరు దేవుని పనికి వాడాలి, చేయాలనే విషయం మీకు చెప్తూనే వస్తున్నాను. కానీ చాలామంది చేయట్లేదు కాబట్టి ఈరోజు నేను మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఇప్పుడు చెప్పినట్టు సవరించవలసిన విషయాలు ఇది ఒకటి కాబట్టి. ఈరోజు మనం ఆలోచన చేద్దాం, అసలు దశమ భాగం తీయాలా మనం? నిజంగా దశమ భాగం ఇశ్రాయేలీలదా మనదా? మనకు లేదా? వాళ్ళకిచ్చింది మనకెందుకు ఇవ్వలేదు? ఒకవేళ ఇవ్వకపోతే అది ఎప్పుడు కొట్టివేయబడింది? కొట్టివేయబడితే దానికి ఆధారాలు ఏంటి? మన బైబిల్ని జస్ట్ బ్రీఫ్గా చెప్తాను, అన్నీ మీకు తెలిసిన విషయాలు కాబట్టి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ గ్రంథంలో దశమ భాగాలను గురించిన ప్రస్తావన ఆదికాండం 14వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. ఎక్కడ అంటే మెల్కీసెదెకు గారి దగ్గర. మెల్కీసెదెకు అనే ఒక రాజైన యాజకుడు, షాలేము రాజు ఒక ప్రధాన యాజకుడు. ఆ తర్వాత కూడా మెల్కీసెదెకు క్రమము చొప్పున అనే పదం వాడబడింది మనకి. మెల్కీసెదెకు గారు అబ్రహాము గారిని కలుసుకున్నప్పుడు అబ్రహాము గారే దశమ భాగం ఇచ్చారు. అసలు ఆయనకి ఎలా తెలుసు దశమ భాగం ఇవ్వాలని? అబ్రహాము గారికి ముందు దశమ భాగాన్ని గురించి కానీ ఒక చట్టంగా కానీ ధర్మశాస్త్రం కానీ లేదు కదా. అబ్రహాము గారి కాలంలో ఉందా? మోషే గారి కాలంకి వచ్చింది. కానీ మరి అప్పుడే ఆయన ఎందుకు దశమ భాగం ఇచ్చారు అంటే, నేను నమ్మే విషయం ఒకటి చెప్తాను. ఆది కాండంలో జరిగే విషయాలు వాక్కు రూపంలో ఉన్న ఆజ్ఞలు, చేయొద్దు, చంపొద్దు అని రాతపూర్వకంగా లేనప్పుడు వాక్కు రూపంలో చెప్పారు దేవుడు. ఆదమ్ గారికి ఏం చెప్పారు? నువ్వు ఈ పండు తినొద్దు, ఆజ్ఞ అంతే. అప్పుడు ఈ చట్టం లేదు, రాతపూర్వకమైన చట్టం లేదు. అలా అన్ని విషయాలు మీరు ఇలా ఉండండి, ఇది చెయ్యండి, ఇది చెయ్యకండి అని దేవుడు తన పిల్లల ద్వారా తెలియచేస్తూ వచ్చారు.
అలాంటి వాటిల్లో దశమ భాగం దేవునికి ఇవ్వాలి అనేది అబ్రహాము గారికి దేవుడు సెలవిచ్చారేమో, లేకపోతే మరి ఆయనకి తెలియదు కదా. తల్లిదండ్రులు నేర్పొచ్చు, నేర్పారంటే అబ్రహాము గారి తల్లిదండ్రులకు ఆ ప్రస్తావన లేదు. కాబట్టి ఒకవేళ అబ్రహాము గారికే నాకు ఇచ్చిన దానిలో నుంచి నేను దేవునికి ఇవ్వాలి అనిపించిందో, లేక దేవుడే నీకు నేను ఇస్తున్నాను కదా దానిలో నుంచి నాకు కొంత తీయి అని అబ్రహాం గారిని పరీక్షించారో మనకు తెలియదు. కానీ మెల్కీసెదెకు గారికి దశమ భాగం ఇచ్చారు అబ్రహాము గారు. అక్కడే ప్రారంభమైంది దశమ భాగం ఇవ్వడం అనేది. అందుకే ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ హెబ్రీ పత్రికలో వ్రాయబడిన మాట మనం చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో, ఇతడు ఎంత ఘనుడో చూడండి. ఎవరతడు? మెల్కీసెదెకు గారిని గురించి మాట్లాడుతూ అతను ఎంత ఘనుడో తెలుసా? మూల పురుషుడైన అబ్రాహాము అతనికి కొల్లగొన్న శ్రేష్ఠ వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. ఎంత గొప్పోడంటే ఆనాడే అబ్రాహాము గారి దగ్గర 10వ వంతు తీసుకున్నాడు, దశమ భాగం తీసుకున్నాడు. ఎవరు? మెల్కీసెదెకు గారు. మెల్కీసెదెకు గారు దశమ భాగం తీసుకున్నారంటే ఇచ్చింది ఎవరు? అబ్రహాము గారే దశమ భాగం ఇచ్చాడంటే ఇది మనం కొంచెం ఆలోచించవలసిన విషయం. కానీ వెంటనే మనకు ఇంకో ఆలోచన వస్తుంది, అది ఇశ్రాయేలీలకు ఇవ్వబడిన కట్టడ, అందులో డబ్బుల విషయం అంటే ఎవరెవరికి చెందుతాయో తోసేద్దామని చూస్తాం మనం కదా. అప్పుడు మనకి ఖచ్చితంగా గుర్తొచ్చే సామెత చెప్పన, మాటలు తీటలు మా ఇంటి దగ్గర, మా పిట్టికి భోజనం మీ ఇంటి దగ్గర అన్నట్టుంటారు సమాజం చాలామంది. ఎందుకంటే సిరికిని దేవునికి మధ్యనే ఉంటుంది కాబట్టి వైరం. అర్థమైందన్నమాట. కాబట్టి అబ్రహాము గారు స్టార్ట్ చేశారు. కొంచెం ముందుకు వచ్చేటప్పటికి ఆయన మనవడు, ఎవరు? అబ్రహాము గారి మనవడు ఈ యాకోబు గారు కూడా తండ్రి ఇంటి నుండి మామ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ రాత్రి అడవిలో తలగడగా రాయిని చేసుకుని పడుకున్నప్పుడు కళ్ళల్లో ఆయన చూసిన దర్శనానికి లేచిన తర్వాత దేవునికి నమస్కరించి, ఇక్కడ నీ మందిరాన్ని కడతానని చెప్పి, నేను నా మామ ఇంటికి వెళ్తున్నాను, క్షేమంగా తిరిగి నేను వస్తే నేను సంపాదించుకున్న దానిలో 10వ వంతు నీకు ఇస్తాను తనకు తాను వడంబడిక చేసుకున్నాడు. నేను అనుకుంటాను తనకు తాను ఈ వడంబడిక చేసుకోవడానికి కారణం ఏంటి అంటే, ఖచ్చితంగా తన పితరుడైన అబ్రహాము గారు చేసింది తన మనసులో ఉండాలి, అంతే కదా. ఓకే, అక్కడ ప్రారంభమైంది దశమ భాగం. ఇక దేవుడు ఏం చేశారంటే, ఇది నోటి రూపంలో కాదు, శాసనాల్లో కూడా ఎక్కాల్సిన విషయం కాబట్టి దశమ భాగం నాకు ఇవ్వాలి అనే విషయాన్ని ధర్మశాస్త్రంలోనికి తీసుకొచ్చారు. దేవుడు తెచ్చి చెప్పిన మాట ఒకసారి చూద్దాం. లేవియాకాండము చివరి అధ్యాయం అనగా 27వ అధ్యాయము 30వ వచనం. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము ఎవరి సొమ్ము? ఎవరి సొమ్ము? యెహోవా సొమ్ము. అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇది దేవుంది కాబట్టి ముందు దీన్ని తిందాం, ఆ తర్వాత మంద తిందాం కాదు. ఆయనకి ప్రతిష్ఠితం అవ్వాలి, ఇచ్చేయాలి. ఎందులో? భూధాన్యంలో, వృక్ష ఫలాలలో, భూఫలాలలో. మరి ఇందులో ఏమి లేవు? డబ్బు లేదు కాదు. ఆనాడు వ్యవసాయమే ప్రధాన పంట. వ్యవసాయం నుండి వచ్చే దానిలో నుండి ఇవ్వాలని చెప్పడం దేవుని ఉద్దేశం. అంతేగాని మార్పులను మనం అనుగుణంగా తీసుకోవాలి ఇప్పుడు. కాబట్టి దేవుడి చెప్పిన మాట ఏంటి అంటే, తప్పకుండా దశమ భాగం నాకు ఇవ్వాలి, అది నాది. ఏం చేసుకుంటావు ప్రభువా నువ్వు? దేవుడు ఆత్మ కదండి, ఆత్మకి ఇలాంటి ఆకలి ఇవి తీరుతాయా? దేవుని ఆకలి తీర్చాలంటే మన పంట, పళ్ళు, బియ్యం, రైస్ అవి పట్టుకెళ్తే సరిపోద్దా? అవి ఆయనకి ఏం అక్కర్లేదు. అందుకే ఆయన ఏం చెప్పారంటే, నావి అని నేను ఎందుకంటున్నానో ఒకసారి జాగ్రత్తగా వినండి ఇశ్రాయేలీయులారా. నా మందిరములో సేవ చేయడానికి నేను ఒక గోత్రాన్ని ఎంపిక చేసుకున్నా. వాళ్ళు మీ సేవలోనే ఉంటారు. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే, మీ పంటలో దశమ భాగం తీసి నా సన్నిధికి తీసుకురండి. వాటిని నాకు సేవ చేసే లేవీయులకు లేక యాజకులకు మీరు దాన్ని ఇచ్చేయాలి. ఇప్పుడు దేవుడు నాకు అన్నది ఎవరి కోసం? ఆయన పని చేసే వారి కొరకు.
అంతేనండి. ఆయన పని చేసే వారి కొరకు దశమ భాగం ఖచ్చితంగా తీసేయాలి. మరి ఇప్పుడు ఓకే, యాజకుడికి వచ్చింది కదా, మరి యాజకుడు ఏం చేయాలి? దొరికిందే మంచి మంచి ఉద్యోగులు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, లాభాలు సంపాదించేవాళ్ళు, పుష్యరాగ వ్యాపారం చేసేవాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారట. అవునా? అవును, మనందరూ నల్లటోళం కాదా మరి? మన దేశం ఏం బాగా దొరుకుద్ది కదా. మరి ఏం చేయాలి అంటే దేవుడు చాలా ఖండితంగా చెప్పిన మాట ఏంటో ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 18వ అధ్యాయం 21వ వచనం. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని. అర్థమైందండి? ఎందుకు నా దగ్గర తీసుకురమ్మంటున్నానంటే, ప్రత్యక్షపు గుడారములో సేవ చేసేవారు ఉన్నారు. ఎవరు వాళ్ళు? యాజకులు. నాకంటే నేనేదో తింటాను అనుకోకండి, నా కొరకు కష్టపడేవారు ఉన్నారు కదా, ఏమి సంపాదించుకోకుండా. వాళ్ళకి నేను స్వాస్థ్యంలో కూడా భాగం ఇవ్వలేదు. 12 గోత్రాలలో లేవీ గోత్రానికి ఇవ్వకుండా యోసేపు గారు ఇద్దరు కుమారులకు చెరొక అర్ధ గోత్రం ఇచ్చేశారు దేవుడు. కాబట్టి మరి లేవీలు ఎలా బ్రతకాలి? ఖచ్చితంగా ప్రతి వ్యక్తి దశమ భాగాన్ని నాకు చెప్పండి గట్టిగా, దశమ భాగం నాకు ఇవ్వాలి. ఆ దశమ భాగంతోనే లేవీయులు బ్రతకాలి. దశమ భాగంతో లేవీలు బ్రతకాలి అన్నారని ఇక పనులు చేసుకోవడం మానేసి నువ్వు అందరికి దగ్గర కూర్చొని నువ్వు తే అనక్కర్లా. అది ఆజ్ఞ, అది వాళ్ళు చెయ్యాలి. చేయకపోతే ఆజ్ఞ అతిక్రమం, వాళ్ళు లెక్క చెప్పాలి. నీ వద్దు. నువ్వు ఒకవేళ ఎవరు తేలేదు, పస్తుండాల్సి వచ్చిందా, ఉండు. ఆయన పనిలో వచ్చిన పస్తును భరిస్తున్నందుకు నీకు డబల్ మార్కులు. కానీ అందరూ తెస్తున్నారు కదా అని వాటిని నువ్వేం చేయాలి అంటే, అందులో నువ్వు కూడా 90% మాత్రమే వాడుకోవాలి. 10% యాజకుడువైన నువ్వు కూడా దశమ భాగం తీయాలి. అదే అధ్యాయం 25-26 వచనాలు. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 25-26 వచనాలు. 26 చదువుదాం. నీవు లేవీలతో ఇట్లనము, నేను ఇశ్రాయేలీల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనున్నప్పుడు మీరేం చేయాలో తెలుసా? దానిలో అనగా ఆ దశమ భాగములో దశమ భాగం తీయాలి. ఇప్పుడు విశ్వాసికి, బోధకుడికి, మిగిలిన గోత్రాల వారికి, లేవీకులకు కూడా ఒకటే. వాళ్ళేమో కష్టపడి పని చేసుకున్న దానిలో దశమ భాగం తెస్తే, వాళ్ళు తెచ్చిన దానిలో యాజకుడు దశమ భాగం తీసి దేవుని పనికి ఇవ్వాలి. అబ్బా నేను దైవజనుడిని, అందరూ నాకే తెస్తున్నారు, అబ్బా ఈరోజు ఈ నెలలో 20,000 వచ్చినాయి, వచ్చే నెల 50,000 వచ్చినాయి, 1,00,000 వచ్చినాయి, ఇది ఇంత ఏం కొనుక్కుందామా, ఏం తిందాం కాదు. నీ చేతులలో పడగానే నువ్వు చేయాల్సిన ఫస్ట్ పని, నువ్వు కూడా దశమ భాగం తీసి దేవునికి ప్రక్కన పెట్టాలి. ఎందుకు ఆ విషయాన్ని దేవుడు నేర్పించాడు అంటే, దేవుడు మనకిస్తున్నప్పుడు దేవుని పని కొరకు మనం ఎలా ఖర్చు పెట్టాలో నేర్పాలని. మనకు ఆరోగ్యం లేదనుకోండి, మరి మనం కష్టపడగలమా? ఆ రోజు పనికి వెళ్ళాం, కూలు ఉండదు, మరి మన కుటుంబం ఎలా పోషించబడుతుంది? నీకు ఆరోగ్యం ఇచ్చి, అవకాశం ఇచ్చి, పని చూపించి, పని చేసిన చోట యజమానికి నీ పైన దయ కలిగించి, నీ కూలి నీ చేతికొచ్చేలా చేసింది ఎవరు? మరి అన్నీ ఇచ్చిన దేవునికి మనం కూడా ఏం చేయాలి? మొదటి తీసి ఇచ్చేయాలి, దశమ భాగం కూడా ఇచ్చేయాలి. ఇది యాజకుడు చేయాలి, మిగిలిన వారు చేయాలి. అంటే అందరూ చేయాలి. ఎవరికొచ్చే ఆదాయంలో నుంచి వాళ్ళు 10వ వంతు ఖచ్చితంగా దేవుని కొరకు తీయాలి. మరి 10 అంటే మనం సామెతల గ్రంథంలో చదువుకున్నాం కదా, నీ రాబడిలో, నీ ఆస్తిలో. అంటే ఎలా అంటే మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎలాగంటే, మొదటిది దేవునిదే, మొత్తంలో దశమ భాగం దేవునిదే. కిరాణా షాపు కొట్లోనికి అంటే తలుపు తీసిన వెంటనే, రోజులో మొదటిగా అంటే తెల్లవారుజామునో తెల్లారిన తర్వాత తలుపు తీసిన వెంటనే
మొట్టమొదటిగా నువ్వు ఏ సరుకు అమ్ముతావో, చిన్న పిల్లలు వచ్చి పావల చాక్లెట్ కొన్నారు అనుకుందాం, ఆ పావల నీది కాదు. లేదు పాల ప్యాకెట్కి వచ్చారనుకుందాం, మరి అబ్బో చాక్లెట్ అయితే బాగుండేది, పావలతో రూపాయితో అయిపోయేది, పాల ప్యాకెట్ అంటే నా బాబోయ్ 40 రూపాయలు ఎక్కడిచ్చేస్తాం, అసలు రోజు మొత్తం అమ్మితే ఎంత వస్తుందో తెలవదు, మొదటి 40 రూపాయలు వచ్చింది బాబు, ఇది ఆపి రెండోది ఏదో వస్తుందో చూద్దాం అనుకోకూడదు. పావలది వచ్చినా 25 రూపాయలది వచ్చినా నీ దృష్టిలో మొదటిది నీది కాదు, ఇచ్చేయి ప్రక్కన పెట్టు. మరి రోజు బడ్డీ కొట్లు అయితే ఓకే సరిపోతుంది, మరి కూలికి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి, నెల జీతానికి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి, సంవత్సరానికి ఒకసారి ఆదాయం వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి, లెక్కలు వేసుకోవాలి. మీరు ఏం వేసుకోవాలి, వారం నెల వేసుకుంటారు కదా మీరు, నెలలో మొదటి రోజు వచ్చింది మీది కాదు, ఆ రోజు కూలి 10 వచ్చిందా, 20 వచ్చిందా, 50 వచ్చిందా, 500 వచ్చిందా, అది మీది కాదు. మిగిలిన 29 లేక 30 రోజులు ఉందే, అది మొత్తం క్యాలిక్యులేట్ చేసి అందులో 10% మళ్ళీ తీయాలి. ఇది బైబిల్ చెప్తుంది సుమా అండి, మళ్ళీ నా దగ్గరికి రావద్దు, బైబిల్ చెప్తుంది. ఇది మనం మిస్ అవుతున్నాం చాలామందివి. మేమేమో డబ్బులు ఆశిస్తున్నారు అనుకుంటారేమో అని మేము చెప్పలేకపోతున్నాం. మేము ఎలాగూ చెప్పట్లేదు కాబట్టి కుదిరితే చేస్తున్నారు, కుదరపోతే మానేస్తున్నారు. కానీ మానేస్తే నష్టం, చేయకపోవడం వలన పాపం. అన్నిటికీ మించి మన కొట్లలో నుంచి కొత్త ద్రాక్షరసం రావట్లేదు, దానికి లోపం చూసుకోవాలి, మనం సరి చేసుకోవాలి. ముఖ్యంగా మీలో చాలామందికి విషయాలు తెలియదు, చదువుకుని వాళ్ళు ఉన్నారు. మేము ఏం చెప్తే మీరు అదే ఫాలో అవుతుంటారు. మరి మా తప్పని తెలిసినప్పుడు మేము సరి చేయాలి కదా, అది మా బాధ్యత. చేస్తారా లేదనేది మీ ఇష్టం, కానీ చెప్పడం మాత్రం మా బాధ్యత. కాబట్టి చెప్తున్నా. ఇప్పటివరకు మనం గమనించింది ఏంటంటే ప్రథమ ఫలము దేవునిది. నెక్స్ట్ ప్రథమ అంటే మరి ఎలా తెలుస్తుందండి, ఇప్పుడు మా అక్కళ్ళే ఉన్నారు, నెలకి జీతం వస్తుంది. ప్రథమ అంటే ఎలా తెలుస్తుంది, 30 రోజులకి క్యాలిక్యులేట్ చేయండి, ఒక రోజుకి ఎంత పడిందో చూడండి. ఆ ఒక రోజు మొదటిది మీరు తీసేయాలి, మిగిలిన రోజుల్లో అంటే నెలకి సంవత్సరానికి వచ్చే వాళ్ళ కోసం చెప్తున్నాను ఎగ్జాంపుల్, 10వ వంతు ఖచ్చితంగా తీస్తేనే చెప్పాలి, అది జరుగుద్ది. మనం అది చూడలేకపోతున్నాం ఈరోజు, ఏదో చిన్న దాంతో సంతృప్తి పడుతున్నాం కానీ మనం అది చూడలేకపోతున్నాం. అది చూడాలి అంటే నిర్మోహమాటంగా దేవునికి చెందింది ఇచ్చేయండి. ఆయన మనల్ని చూస్తూ ఊరుకోడు, అసలు మనం ఇవ్వాలనుకునేటప్పటికీ మనకేమి ఇవ్వాలో ఆలోచిస్తారు. ఆయన అంత శక్తివంతుడు, ఆయన సర్వశక్తి సంపన్నుడు, ఆయన చేతకంది ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు మీకు డౌట్ ఏంటంటే ఇవన్నీ పాత నిబంధన కదా అండి, క్రొత్త నిబంధనలు అవేమీ లేవు కదా అనిపిస్తుంది మనకి. నన్ను ఎక్కువ బలపరిచిన మాట, తప్పకుండా పిల్లలకి చెప్పాలనిపించిన ఒక వచ్చిందని ఇప్పుడు మీకు చూపిస్తా. మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అందరూ తీసుకోండమ్మా. మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో, దీని అలా చదవాలి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు బాగా చూడాలి, నా వైపు చూడాలి. మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. ఇదిగో దశంభాగం ఇవ్వాలన్నారుగా, చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు. అయ్యారు, ఇదిగోండి నా మొదటిది, నా దశంభాగం ఈ నెల, నన్ను ప్రార్థనకు రమ్మని అడగొద్దు. ఇలా లేరా? కొంతమంది ఏమో కొంచెం వస్తుందిలే, దానిలో దేవునికి ఏమి ఇస్తామనేమో సరిపెట్టేసుకుని ప్రార్థనకి రెగ్యులర్గా వచ్చేస్తారు, గుడ్. కొంతమంది ఏమో ఏంటయ్య గారు, నేను ఎప్పుడు ఒక్క నెలన నేను మిస్ అయ్యానా, నేను అన్నది ఒక్క నెలని మిస్ అయ్యానా, ఇదిగో తీసుకోండి, నేను వస్తే వస్తా లేకపోతే లేదు, మీకు రావాల్సిన పంపించేస్తున్నానుగా. రెండు తప్పే. ఎందుకంటే వీళ్ళు ఇస్తున్నారంటే ఎందులో, పుదీనాలోను, జీలకర్రలోను, కొత్తిమీరలోను, సోప్, అందులో కూడా 10వ వంతు ఇస్తున్నారంటండి బాబు. నాకు ఒళ్ళు జలతరిచ్చింది. అంటే 10 మంది 10 పుదీనా కట్టల్లో నుంచి 10 తీస్తే వాళ్ళకి ఆయనకు ఒక కట్ట వచ్చానుగా, ఇక కొనుక్కో అక్కర్లేదు మరి యాజకుడు కదా. అంటే జీలకర్రను కూడా కొనుక్కొని ఇవ్వలేదు దైవజనుడిని లేక యాజకుడిని దేవుడు ఆ రోజు. అంత చిన్నవి కూడా చూస్తా, అవును ఈ రోజు కూడా చూస్తారు ఆయన, అంత ఆధారపడితే మనం. ఇప్పుడు వీళ్ళేం చేశారట,
ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన చట్టం కాబట్టి అన్నిటిలో 10వ వంతు తీస్తున్నారు, కానీ అసలు చేయాల్సింది మళ్ళీ వదిలేశారు. అసలు ఏంటది? ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు ఏంటి అంటే మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా నేను నిన్ను అడుగుతున్నది అన్నారు. నా వైపు చూడండి ఒకసారి. 10వ వంతు మొదటిది ఇవ్వాలని నేర్చుకున్న వాళ్ళు ఇవి వదిలేశారు. ఇవి ఇచ్చేవాళ్ళు అవి వదిలేశారు. అంటే ఏదో ఒకటే చెప్పాలి, ఏదో ఒకటే చేస్తున్నారు. అందుకు మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారి జ్ఞాపకం చేసిన విషయం మళ్ళీ వద్దాం. 23 కిందకు వచ్చేద్దాం. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి. అంటే ఏంటి? న్యాయము, కనికరము, విశ్వాసం అంటే ఏంటి? న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. సేమ్ సగం సగం ముక్కలు అక్కడ ఇచ్చారంతే. ఓకే, విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చెయ్యండి. ఇది మీరు పట్టుకోవాల్సిన మాట. ఇప్పుడు అందరూ ఎందుకు బ్రతికేస్తాడులే, అవి వదిలేసాయి. న్యాయమును ప్రేమించి, కనికరాన్ని ప్రేమించి, న్యాయంగా ప్రవర్తించు, కనికరాన్ని ప్రేమించు, విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఉండని చెప్పట్లా. వాటిని మానక అంటే ఇప్పుడు ఏది చేయాలి? ఒకటి చేయాలా, రెండు చేయాలా? ఒకటి చేయాలా, రెండు చేయాలా? రెండు చెయ్యాలి. అంటే వాక్యాన్ని విడిచిపెట్టకూడదు, ఆజ్ఞను మేరకూడదు. అంటే 10వ భాగం ఇచ్చేది మానకూడదు, ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతూ ఏమి ప్రేమించాలి, దేనిని కనికరించాలి, దేనిని కలిగి ఉండాలనే దానిని కూడా విడిచిపెట్టకూడదు. ఇది మన దగ్గర బాగా మిస్ అవుతుంది. కాబట్టి వాస్తవంగా అయితే ఈ పాఠం చెప్పడానికి నేను ఇష్టపడను. ఎందుకంటే మేము అడుగుతున్నామనే ఫీలింగో, మళ్ళీ మొదలెట్టారనే ఫీలింగో చాలా మందిలో వస్తూ ఉంటుందని భయం నాకు. కానీ నా గురించి నేను మాట్లాడట్లా. దేవుని కృపను బట్టి ఎవరిచ్చినా ఇవ్వకపోయినా ఇచ్చిన మ్యాక్సిమం మీరు గుర్తుపెట్టుకోండి. నాకు తెలియకుండా ఆయన చేతికి వెళ్తే నాకు తెలియదు, కానీ నా దృష్టికి వచ్చిన విషయం అయితే ఆయన మర్చిపోయినా నేను గుర్తు చేస్తాను. పలానోళ్ళు పలానది ఇచ్చారు, ఏదో ఒకటి కొనమన్నారు, దాన్ని దేనికి వాడారు అని అడుగుతా. ఏదో రకంగా అది ఖర్చు అవ్వాలి, ఎందుకంటే అలా చేస్తేనే వాళ్ళకి ఆశీర్వాదం, కాకపోయినా మీకు ఆశీర్వాదం. ఎందుకంటే మీరు దేవుని పనికనే ఇచ్చారు. వాడుకుంటే నష్టపోయేది మేము, శాపగ్రస్తులం అయ్యేది మేము. కానీ ఇది లోపం. ఎందుకంటే ఏదో గుర్తొస్తే చేయడం, ఏదో సెమినార్ ఉందనుకో, చేతిలో ఉంటే ఒక 500 1000 ఇవ్వడం, ఓకే మేము చేసేస్తాం అనుకుంటున్నారు. కానీ మీ కష్టార్జితంలో అది 10% ప్రథమ ఫలం అవుతుందో లేదో చూసుకుని అయితే వెరీ గుడ్. కానీ ఒకవేళ అవ్వకపోతే, అది 10వ భాగం అవ్వలేదు అనుకోండి, 9% అయ్యింది అనుకోండి, మరి 1% ఏమైంది? బైబిల్ గ్రంథం ఏం చెప్పిందో తెలుసా? వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికన్నా తక్కువ అంటే ఏంటో చెప్పండి. అంటే మనం ఏమనుకుంటాం? ఎవరు ఇవ్వట్లేదు, నేను ఒక్కడనే ఇస్తున్నా, వాళ్ళకంటే నేను చాలా బెటరేగా, పైగా నేను 9% చేశా, ఇంకా 1% ఏముంది అనుకుంటాం మనం జనరల్గా కదా. 9% చేసేటప్పటికి ఏమనిపిస్తుంది మనకి? ఎవరు చేయని వాళ్ళకంటే మనం చేసేది ఎక్కువే అనిపిస్తుంది కదా. కానీ దేవుని దృష్టిలో అదేంటి? తగిన దానికన్నా తక్కువే. ఫలితం ఏంటో తెలుసా? లేమే. 9% ఇచ్చి కూడా ఏమవుతున్నాం ఇప్పుడు? ఏమి ఇవ్వనోడు ఎంతో, 9 ఇచ్చినోడు అంతే. అలాని ఎంతో అంటే ఆడికేం లాభం ఉంటుందని కాదు, ద్రాక్షరసం ఏం పొర్లి పారదు, సమృద్ధి ఏమి ఉండదు. కానీ 9% ఇచ్చి కూడా మనం ఏమవుతున్నాం? అవుతున్నాం. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఇది దేవుడు మనం ఏ పనిని వాయిదా వేసుకోం, అవునా కాదండి? డోక్రా కట్టాలి, ఒక నెల ఒకవేళ ఏమన్నా ఎవరన్నా రిక్వెస్ట్ చేసి ఆగుతామేమో, 2వ నెలలో ఇక ఆగరని మనకు కూడా తెలుసు. ఫోన్లు వచ్చేస్తాయి, 5వ తారీఖు వచ్చేస్తుంది, ఫోన్లు వచ్చేస్తాయని మనమే సిద్ధపడిపోతూ ఉంటాం కదా. ఏది మనం మానుకోం కదండి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, మొదటిది నువ్వు తీసి చూడు నీ జీవితంలో ఏం జరుగుతుందో. 10వ భాగం తీసి చూడు నీ జీవితంలో
ఏం జరుగుతుందో చెప్పేశారు ఆయనే. చెప్పారా? ఏం చెప్పారు? ఎందుకు చేయలేకపోతున్నాము అంటే నేను చెప్తానండి. తెలియక చేయకపోతే పర్వాలేదేమో, కానీ తెలిసి మన దేవుని పనికి ఖర్చు పెట్టకపోతే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మిమ్మల్ని అందరినీ దశమ భాగాలు తీయమనే చెప్పాం. మేము మాకు ఇవ్వద్దు కానీ అన్నాం, డబ్బా పెట్టమని చెప్పాం. కానీ ఒకటి చెప్తా, ఒకవేళ తెలిసి మనం చేయకపోతే మాత్రం ఎలా తీసుకోవాలో ఆయనకి బాగా తెలుసు. నా మాట అర్థమైందా మీకు? బాబోయ్, దశమ భాగం అంటే ఎంత అనుకున్నావు? ఏదో మన జనరల్గా మనం ఏం చేస్తామండి, కానుకంటే చిన్నగా వేయడానికి ఇష్టపడతాం. అదే మన దృష్టిలో గొప్పగా ఫీల్ అవుతాం మనం. అదే వేలల్లో ఇవ్వాలంటే కష్టం అనిపిస్తుంది మనసుకి. అమ్మో, ఇన్ని వేలు ఆ దేవుని పనికి అనిపిస్తుంది. కాదు, నువ్వు అన్ని వేలు సంపాదించుకోవడానికి, లేక అన్ని లక్షలు సంపాదించుకోవడానికి, అంత అద్భుతంగా సంపాదించుకోవడానికి నీకు శక్తినిచ్చిన ఆయన ఇస్తేనే కదా. అందుకే 1 ప్రథమ ఫలం ఇవ్వాలి, 2 దశమ భాగం ఇవ్వాలి. ఇందులో జరిగే మిస్టేక్ ఏంటి అంటే, చాలామంది ఏం చేస్తామంటే, ఏముంది అయ్యగారు వాళ్ళకి బాగానే ఉందిలే, చాలామంది అనాథులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, తిండి లేని వాళ్ళు ఉన్నారు, చదువు లేని పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుకోవడానికి సహాయం చేద్దాం, బట్టలేని వారికి బట్టలు ఇద్దాం, అనాథాశ్రమాలకి వెళ్ళి ఒకరోజు భోజనం పెడదామని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. రైట్, చెయ్యాలి. ఎందుకని? మన సహోదరులైన మీలో పేదవారు ఉండక మానరు అంది బైబిల్. ఇవ్వాలి. కానీ ఇచ్చేది దశమ భాగంలో మాత్రం కాదు. బైబిల్ చెప్పింది అది. ఏం చెప్పింది చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 28వ వచనం, 29వ వచనం నేను చదువుతానమ్మా. నీ దేవుడైన యెహోవా, ద్వితీయోపదేశకాండం 14:28 అండి, 28, 29 కూడా. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించున్నట్లు 3 సంవత్సరములకు ఒకసారి. ఎప్పుడండి? 3 సంవత్సరాలకు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతు బయటకు తెచ్చి నీ ఇంట ఉంచవలెను. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీలను, నీ ఇంటనున్న పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రును వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, మొదటిది 10వది దేవునిది. దేవుని పని కొరకు కేటాయించు. అది దైవజనుడు దేవుని పనిలోనే వాడాలి. ఇక్కడ ఏముంది, కరెంటు బిల్లు కట్టాలా, ఓకే, రేకులు తీసి స్లాబ్ వేయాలా, సువార్తకు వెళ్ళడానికి ఛార్జీలు ఇవ్వాలా, పిల్లలు వాక్యం వినడానికి వచ్చినప్పుడు భోజనం పెట్టాలా, ఎక్కడైనా బహిరంగంగా మీటింగ్ పెడితే లేకపోతే సువార్త పని చేస్తే అయ్యే ఖర్చు భరించాలా? ఇవన్నీ ఎవరు భరించాలి? దైవజనుడే భరించాలి, యాజకుడే భరించాలి ఇప్పుడు కొత్త నిబంధన చట్టం ప్రకారం. కానీ వాటన్నిటికీ అయ్యే ఖర్చు నువ్వేదో సపరేట్గా తీసుకురాక్కర్లా. నీ ప్రథమ ఫలము చెప్పాలి, నీ ప్రథమ ఫలము, నీ దశమ భాగము నువ్వు ఇస్తే చాలు. నిజంగానే అన్ని పనులకి సరిపోతాయి అవి. మొదటిది ఇచ్చాం కాబట్టి మొదటిది ఇస్తే ఎంత అభివృద్ధి చెందుతో సారేపతి విధవరాల జీవితం తెలుసు కదా మీకు. మొదటి అప్పము తెస్తే ఒక్క పూటకు సరిపడే అప్పము నూనె 3.5 సంవత్సరాలు నిలిచింది. ఎందుకు నిలిచింది తెలుసా? మొదటి ఇవ్వడం వల్ల. నిజంగా నేను సారేపతి విధవరాల పాఠం చెప్పినప్పుడు ఆకర్షించింది నన్ను ఆ మాట. అప్పటి నుంచి ఆయన 10 రూపాయలు నాకు దాచుకోవడానికి ఇచ్చిన, అందులో నేను దశమ భాగం తీసుకుంటా. దాచుకోవడానికి ఇచ్చిన దానిలో తీసుకుంటా నేను. నిజంగా నేను అంత హ్యాపీగా ఉన్నాను, అంత సమృద్ధిగా ఉన్నాను. నా వ్యక్తిగతంగా నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన జీవితం అయితే ఎంత గొప్పగా నేను ఉండను అసలు. అంటే నేను ఏదో చేస్తున్నా, మీరు చేయటం నేను కించబట్ట, మీలో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దాని ఒక పద్ధతి ప్రకారం చేసుకోండి. 99 చేసి 1 చేయకపోవడం వలన లేమికే వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఆ 1కి ఇంకొకటి వేసిస్తే వెదజల్లిన వాళ్ళం అవుతాంగా. మనం చేయాల్సిన దానికన్నా 1% ఎక్కువే చేసాంగా. మరి వెదజల్లడం వల్ల ఏం జరుగుద్ది? అభివృద్ధి కలుగుద్ది. బైబిల్ చెప్పిన మాట అది మనకి. కాబట్టి ఈ చేసే విషయంలో ఏముందిలే, చాలామంది ఇస్తున్నారు కదా, ఇంతమంది వెళ్తే అయ్యగారు 1000, 500, 1000 సంఘం ఉంది, నేను ఒక్కడిని ఇచ్చేది తక్కువైందా, నేను ఆ పేదోడిని చూసుకుందాంలే, ఆ లేనోడిని చూసుకుందాంలే, ఆ కుంటోడిని చూసుకుందాంలే అనుకుంటున్నారేమో. వాళ్ళని చూడాలి. కానీ వాళ్ళని చూడడానికి నీ సంపాదనలు ఏది తీయాలో తెలుసా? 3 సంవత్సరాలకు ఒకసారి దశమ భాగం తీయాలి. అర్థమైందండి నా మాట? దేవునికి ఇచ్చేది కాదు,
అది కాకుండా ఇది తీయాలి. నా మాట క్యాచ్ అయిన అందరూ. దేవునికి ఇచ్చేది నువ్వు ఎక్కడ రాజీ పట్టడానికి వీల్లేదు. అది దేవునిదే. దేవుని మందిరంలో పరిచర్య జరగాల్సిందే. మరి పేదవాళ్ళకి ఇవ్వడానికి ఏం చేయాలి? సంవత్సరం వద్దు, 3వ సంవత్సరం, 3 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి ఆ సంవత్సరంలో పంట వస్తుంది కదా. అప్పుడంటే మరి సంవత్సరాల పంట కాబట్టి సంవత్సరానికి ఒకసారి తీసేవారు. ఆ సంవత్సర పంటలో మామూలుగా యాజకునికి ఇచ్చే దశమ భాగం కాకుండా పేదవారికి చేయడానికి ఇంకో దశమ భాగం తీయాలి నువ్వు. అంటే 3 సంవత్సరాలకు ఒకసారి మళ్ళా పేదవారి కొరకు దశమ భాగం తీసి దానితో నీ చుట్టూ అనుకున్న వాళ్ళకు నువ్వు చేయాలి. నా మాట అర్థమైంది అనుకుంటున్నాను. ఇశ్రాయేలీలైనా క్రైస్తవులైనా అది చెయ్యాలి. అలాని దశమ భాగం ఇస్తున్నాను, ప్రథమ ఫలం ఇస్తున్నాను, విధవరాళ్ళకి ఇస్తున్నాను కాబట్టి వాక్యం వినను, వాక్యం చదవనంటే కుదరదండో. అది మళ్ళీ అదే. కనికరం, న్యాయం, కనికరం, విశ్వాసం ఇవి వదలకూడదు. వాటిని మానక వీటిని చెయ్యాలి. ఈ చేసే విషయంలో యాజకునిది యాజకునికే, పేదవారిది పేదవారికి. ఇందులో నుంచి అందులోకి వెళ్ళడానికి వీలు లేదు, అందులోంచి ఇందులోకి రావడానికి వీలు లేదు. అయితే ఎలా చేసేటప్పుడు ప్రథమ ఫలం తీస్తున్నా, దశమ భాగం తీస్తున్నా, పేదలకు తీస్తున్నా మనలో చిన్న ఫీలింగ్ ఉంటుంది. ఏమని? నేను కాబట్టి. నువ్వెంత ఇచ్చావు? నాది ఎంత లేని 500 ఇచ్చాను. అయితే నేను 1000 ఇచ్చాను, నీకంటే నేను చెప్పరండి ఎక్కువ ఇచ్చా అంటారు కదా. కానీ ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలో దావీదు గారు చెప్పారు. చూసుకొని ముగించుకుందాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయం 14వ వచనం. అందరూ వినాలి, గుర్తుపెట్టుకోవాలి. మనం అన్నీ ఒకసారి చేయలేం, ఒక్కొక్కటి సరి చేసుకుంటూ పరలోకాన్ని మనం స్వతంత్రించుకోవాలి. అందుకోసం 13-14 చదువు. నేను చదువుతానమ్మా. మా దేవా, దావీదు గారు మందిరాన్ని కట్టాలి అనుకున్నప్పుడు దేవుడు వద్దన్నారు కదా. నాకెందుకు అని అనుకోలేదు. ఏం చేశారు ఆయన? చెప్పరేంటండి? సమకూర్చడమే కదా, ఆయన పర్సనల్గా కూడా ఇచ్చారు. అర్థమైందా? ఆయన ఏం చేశారు? ఆయన కష్టార్జితంలో నుండి తీసి ఇచ్చారు. ఇది ఒకసారి ఆ మాట కూడా చూస్తారా? 29:4, 3-4 నేను చదువుతున్నా. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక, అంటే అందరిని అడిగి తెచ్చినవి కాక, నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. గదుల గోడల రేకు మూతకును బంగారపు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయి ప్రతి విధమైన పనికి 6000 మణుగుల ఓఫీర్ బంగారమును, 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఇది దావీదు గారు పర్సనల్గా ఇచ్చింది. ఇంతమందితో పోగు చేయించాను, కట్టేది నేను ఎలాగో కాదు, నా కొడుకు వచ్చేటప్పుడు పెరగదంటావా అనుకోలే. అబ్బా, ఆ మందిరం కట్టడానికి తప్పకుండా నాది వ్యక్తిగతంగా నా చేయాలి. అక్కడ రాయబడిన మాట నా సొంతమైన అనే మాట. ఇష్టపూర్వకంగా చేశారు. అదే ప్రజలకు చెప్పారు. ప్రజలు కూడా మనపూర్వకంగా తెచ్చారు. మనపూర్వకంగా తెచ్చినప్పుడు దావీదు గారు చెప్తున్న మాట, మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారముగా మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనేమాత్రపు వాడను. అసలు మనస్ఫూర్తిగా ఇవ్వాలంటే నేనేమాత్రపు వాడను, ఆ మనసు ఇచ్చిందెవరు? మీరే అంటూ నేనేమాత్రపు వాడను, నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగెను కదా. నీ సంపాద్యములో నుండి, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. ఇచ్చేటప్పుడట మనకు ఉండాల్సిన మనస్సు ఏంటో ఈ వచనం చెప్తుంది. ఏమి? నీవిచ్చిన దానిలో నుండి నీకు ఇచ్చుచున్నాము. అంటే నేనేం గొప్పవాడేం కాదు అన్నప్పుడు, ఆయన ఇచ్చిన దానిలో ఇస్తున్నప్పుడు నీకంటే 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 నేను ఎక్కువ ఇచ్చానని మనసు మనకు వస్తుందా? రాదు. ఎందుకు కదా చెప్పనా? వాళ్ళందరికంటే మనకి ఎక్కువ ఇచ్చారు కాబట్టి మనం తిరిగి ఎక్కువ ఇస్తున్నాం. వాళ్ళు 500 సంపాదించేవాళ్ళు, నువ్వు 5,000 సంపాదించేవాడివి. 500 సంపాదించినోడు 50 60 ఇస్తాడు.
అదే ప్రథమము దశమము కలిపితే. మరి నువ్వు 500 600 ఇస్తున్నావు. ఉదాహరణకి నువ్వు 500 ఇచ్చే స్థితి ఎందుకు వచ్చింది? నువ్వు 5,000 సంపాదించే స్థితి దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి. దేవా నాకు ఆ స్థితిని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు అనాలి తప్ప నువ్వెంత ఇచ్చావు? 500. నేను 5,000 ఇచ్చేది తెలుసా అనకూడదట. మనపూర్వకంగా చేయాలి. చేసే ముందు దేవునితో చెప్పవలసిన మాట ఏంటి అంటే, నీవిచ్చిన దానిలో నుండి మేము నీకు ఇస్తున్నాము. ఈ మనస్సుతో పని చేస్తే ఎంత ధనవంతుడివో తెలుసా నువ్వు ఈ లోకంలో కూడా. డబ్బు లేకపోవచ్చేమో కానీ సంతృప్తి ఉంటుంది. సంతృప్తిని మించిన ఇంకో తృప్తి ఉంటుందా చెప్పండి? ఎన్ని లక్షలున్నా మనశ్శాంతిగా నిద్రపోనోడు కంటే ఏ అప్పులు లేకుండా ప్రశాంతంగా నిద్రపోయిన వాడి జీవితం తృప్తి కాదా? అది ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవునిది దేవునికి ఇచ్చినప్పుడు, నీ దానిలో నుండి మేము నీకు ఇస్తున్నామనే మనస్సుండి ఇచ్చినప్పుడు. ఇది ఖచ్చితంగా అందరము, అది ఆస్తి కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, సమయం కావచ్చు, అన్నిటిలోనూ ఏమివ్వాలి? ప్రథమ ఫలము మరియు చెప్పాలి, ప్రథమ ఫలము మరియు దశమ భాగం ఇవ్వాలి. ఇవి ఇచ్చేటప్పుడు మనకు ఉండవలసింది హృదయపూర్వకంగా, దేవా నాకు ఇంత ఇచ్చావు, ఇదిగో నీవు ఇచ్చిన దానిలో నుండి నేను నీకు కొంత ఇస్తున్నా, నీకు ఇవ్వగలుగుతున్నాను అంటే మీరు నాకు ఇస్తేనే. ఇది రూపాయి సంపాదించేవాడి దగ్గర నుండి కోటి రూపాయలు సంపాదించేవాడి వరకు చేయాలి. నాకు బాగా వస్తే కాదు, పిల్లలు చిన్నపిల్లలు కూడా మీకు పాకెట్ మనీ వస్తుంది. మీ ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే అమ్మ పప్పు కొనుక్కోరా ఏదన్నా అని ఒక 50, 100, 500 ఇస్తారు కదా, జనరల్గా మన ఇళ్ళలో జరుగుద్ది. అప్పుడు మీరేం చేయాలి? అమ్మ 500 వచ్చినాయే ఏం చేయమంటావు? కాదు, ముందు 550 రూపాయలు నేను ఏం చేయాలి? దేవుని పని కొరకు ప్రక్కన పెట్టాలి. మనం చాలా హ్యాపీగా ఉంటాం, మనం ఇలాగే ఉంటాం, ఇలా ఉండం. ఎందుకు అంటే నువ్విచ్చింది అందులో నా వంతు ఏదో, నా వంతు నేను నీ కొరకు ఇస్తున్నాను ప్రభువా, నీ ఆజ్ఞను మీరకుండా అన్న రోజు నిజంగా సంతృప్తి ఉంటుంది. అందరికంటే మనం ఉన్నతంగానే ఉంటాము. ఎందుకంటే దేవుడు తన పిల్లల్ని ఎక్కడ అవమానపరచరు, పడనివ్వరు. కాబట్టి దయచేసి ఇది మనలో లోపంగా ఉంది అనేది నేను గుర్తించిన విషయం. చేస్తున్న వాళ్ళకు దీన్ని తీసుకోవద్దు. మీరు ఆల్రెడీ ఈ పని చేస్తూ ఉంటే చాలా సంతోషం, మీకు ప్రత్యేకమైన వందనాలు. చెయ్యని వారు దీన్ని తీసుకోండి. మళ్ళీ చేసిన వారు తీసండి మేము చేస్తాం మానేయమంటారు అనుకోవద్దు. చేయకపోతే చెయ్యండి. చేసేవారు కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ప్రథమము దశమము పూర్తిగా వెళుతుందా లేదా. ఎందుకంటే 90% చేసి 10% చేయకపోయినా మళ్ళీ లేమికి వచ్చేస్తాం. కాబట్టి జాగ్రత్త పడదాం. దేవునికి ఇచ్చి చెడిపోయిన వారు ప్రపంచంలో ఎవ్వరూ లేరే కాదు, ఉండరు కూడా. అవునా కదా? అంతెవరిది? ఉన్నవందే కదండి. ఆయన ఇస్తే కదా మనం సంపాదించేది. కాబట్టి ఇక్కడ మీరు ఇప్పుడు మీరు గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఒకటి కానికి లేక దశమ భాగం ఇస్తున్నాను కదా అని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. లేదా నేను వాక్యం క్రమం తప్పకుండా వింటున్నాను కాబట్టి నేను దశమ భాగం ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకోకూడదు. రెండు ఖచ్చితంగా చేయాలి. 1, 2 చేసేటప్పుడు నీ దానిలో నుండి నీకు ఇస్తున్నాము దేవా అనే మనసు కలిగి చేయాలి, మనపూర్వకంగా ఇవ్వాలి. 3వది, ఇచ్చేది చాలా చేశాను కదా అనుకుని 1%, 2%లో లేమికొచ్చే పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దు. ఒకవేళ అలా తెలిస్తే, ఇప్పటివరకు మీకు ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఈరోజు దేవుడు మనకు తెలియచేసేసారు కాబట్టి ఇక మీదట అలా జరిగితే ఎక్కడున్నా దానిని వడ్డీ చక్రవడ్డీతో సహా ఖచ్చితంగా లాక్కుంటారు. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే నేర్పించేశారు కాబట్టి. అర్థమవుతుందా? ఇప్పటికే చేస్తూ ఉంటే చాలా సంతోషం, అలాగే చేయండి, విస్తరించి చేయండి, ఎక్కువ ఆశీర్వాదాన్ని పొందండి. ఒకవేళ అలవాటు లేకపోతే నేర్చుకోండి, దేవుని పని చెయ్యండి. నిజంగా మనం అందరం ఏక మనసు కలిగి ఆ పనిలో అలా ఉంటే అద్భుతంగా ఎన్నో ఆత్మలు రక్షించడానికి విస్తారమైన సువార్త ప్రకటన చేయొచ్చు. మరి పనిని విస్తరింపచేద్దాం. మనం దేవుని దృష్టిలో ధనవంతులు అవుదాం. దేవుని ఎడల ధనవంతులం కావాలి కదా. ధనవంతుడు నా ప్రాణమా త్రాగము సుఖించుము అన్నప్పుడు దేవుడు చెప్పిన మాట అని మాట్లాడి చివరిగా చెప్పిన మాట ఏంటంటే, దేవుని ఎడల ధనవంతుడు కాని వాని పరిస్థితి అలాగే ఉంటుంది అని. దేవుని దృష్టిలో మనం ధనవంతులం అవ్వాలంటే దేవుని పనికి ముందిచ్చేవారిగా, దేవుని పనికి ముందొచ్చేవారముగా మనం ఉండాలి. అలా ఉంటే ఆయన ఆశీర్వాదం అప్పుడు నిజంగానే ఆకాశం వాకిళ్ళు ఇప్పుతారు, మనం తలగానే ఉంచుతారు. మరి మీరు తలగా ఉండాలనుకుంటున్నారు,
తోకగా ఉండాలనుకుంటున్నారో నిర్ణయాన్ని మీకు వదిలేస్తున్నా.